హాయ్ అందరికీ. ఇక మీకు ఇంకోటి చెప్తా. అయితే మొన్న 24 తారీఖు అమావాస్య ఉండే కదా, 24 అంటే ఏదో అనుకున్నా 24. అయితే అమావాస్య ఉంటే ఏమైందంటే నేను శనివారం రోజు దేవుడి దగ్గరికి పోయినా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అయితే ఆడ అందరూ వాళ్ళకి మంచి జరిగిందట, 2 లక్షల కిరీటం తెచ్చి వెండిది దేవునికి. అయితే నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తురాలని బాగా. అయితే నేనేమనుకున్నా అంటే ఇక అమావాస్య తెల్లారి 3 డేస్కు అట్లా నిలబడిపోతుంది కదా, కొంచెం సెంటిమెంట్ ఎక్కువ నాకు. ఆ నిలబడుపుని చూద్దాము, మంచిగా ఈ కిరీటం పెట్టిన దేవుణ్ణి చూద్దామని అనుకున్నాను. ఏమనుకున్నా అంటే ఇక ఆ నిలబడుపుని చూడాలి, ఇట్లా మంచిగా వాల్పేపర్ పెట్టుకోవాలి ఫోన్లో, ఈ వెండి కిరీటం ఉన్న దేవుణ్ణి చూస్తే నాకు కూడా వాళ్ళలాగా నాకు మంచి జరుగుతుంది అనుకున్నా. ఆ రోజు కాంచాలి ఈ రోజు వరకు కూడా అసలు మబ్బు వేసింది, వాన పడ్డది, కానీ ఎండ అయితే రాలే. అంటే ఎండొత్తనే కదా మనకు నైటు నిలబడిపు వచ్చేది. అప్పటి నుంచి కూడా ఒకటే వాన మొగులు చేసుడు, ఇట్నే అవ్వడు. ఇక ఏం చేసినా ఇక ఇవాళ మంచిగా వాన పడ్డది, అందుకే నాకు తిక్కలు వేసింది. సప్పుడేగా వాల్పేపర్ డిలీట్ చేసిన, ఫోటో కూడా డిలీట్ చేసిన. అయినా కూడా నా మూర్ఖత్వం. కానీ ఎవరికో మంచి జరిగిందని నాకు మంచి జరగాలని రూల్ ఉందా? ఎవరికో మనకు డబ్బులు వస్తాయి, మనకెందుకు వస్తాయి చెప్పు? మనం ఎంత సంపాదిస్తున్నామో అంతే వస్తాయి కదా. వాళ్ళకి ఏదో వచ్చిందని మనం ఆ ఫోటో చూడడం వల్ల మనకు వస్తుందా? అందుకే సప్పుడేగా మూసుకొని డిలీట్ చేసిన అవన్నీ. నాలాగా కూడా మీరు కానీ ఉంటే మానుకోండి. నాలాగా కూడా మీరు కూడా అట్లా సెంటిమెంట్ ఎక్కువ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.